సందేశాన్ని అందించడానికి ఆహ్వానిస్తున్నాం సార్. మీ అందరి కరకాల మధ్య సార్ యొక్క అనుభవాన్ని ఆశీర్వాదాన్ని అందించడానికి ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఈరోజు సడన్గా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క వీడియో కాన్ఫరెన్స్ రావడం వల్ల నేను ఆ కార్యక్రమంలో వెళ్ళిపోవచ్చు. సో నా తరఫున భావన గారిని పంపించడం జరిగింది. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మనందరికీ. ఎందుకంటే 10వ తరగతి అనేది ప్రతి పిల్లవాడి యొక్క లేదా వారి యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మైల్ స్టోన్. ఎందుకంటే వారి జీవితంలో ఏమి కాబోతున్నారు అనేది ఇంచుమించుగా 75 నుంచి 80% వరకు వారి యొక్క జీవిత విధానాన్ని జీవితాన్ని నిర్ణయించేది 10వ తరగతి పరీక్షలు. సో అక్కడి నుంచి వారి మలిదశ ప్రయాణం అనేది జీవితంలో మొదలవుతుంది. సో అందువలన ఈ 10వ తరగతిలో వారు ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఎలా మార్పులు తెచ్చుకుంటున్నారు, ఏ విధంగా నేర్చుకుంటున్నారనే దానిపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది. ఆ శ్రద్ధ ఫలితంగాను అలాగే మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి సుమారుగా 10,000కు పైబడి ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క కృషి ఫలితంగాను అలాగే స్టూడెంట్స్ యొక్క కృషి ఫలితంగాను అలాగే వారి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఫలితంగాను ఈరోజు మనం ఈ యొక్క ఫలితాన్ని సాధించామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వారందరికీ కూడా పేరు పేరున జిల్లా తరఫున అభినందనలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను 3 ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు అందరితో పాటు పోటీ పడి ఈరోజు టాప్ 10గా నిలిచినటువంటి ఈ విద్యా కుసుమాలు మన కడప విద్యారత్నాలు వారు సాధించినటువంటి విజయాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మనం ఉండేది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో పాల్గొన్నటువంటి వారందరినీ కూడా మనం గుర్తించుకోవాలి.